మహిమ మనకి ప్రభు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాం. అందరూ కూడా ప్రభువుని స్తుతిద్దాం. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. స్తుతి మన పరిస్థితులను మార్చగలదు. స్తుతి మన గతిని మార్చగలుగుతారు. స్థితిని గతిని మార్చగలిగిన శక్తి ఆరాధనకి మాత్రమే ఉంది. అయ్యా నీకే స్తోత్రాలు. సంఘంలో నా బాధ్యత ఏంటో, నా పరిస్థితి ఏంటో నాకు నేర్పిస్తున్నావు, మాట్లాడుతూ ఉన్నావు. నా ప్రభువా, నా జీవితంలో నా బలహీనతలు నేను ఒప్పుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, చక్కపరుచుకోవడానికి, దేవా సరి చేసుకోవడానికి నువ్వు సహాయం చేస్తూ వస్తున్నావు. అందరి బట్టి మీ స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా glory to Jesus. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. అందరము కలిసి ఏక మనసుతో ఆరాధన చేద్దాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. మళ్ళా అందరూ చూద్దామా? స్వరాలెత్తి వచ్చే వాళ్ళు మైక్ తీసుకొని పాడొచ్చు. విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. యేసయ్యా నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి వారు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా, ఒంటరి వారు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా. ఒంటరి వారే వెయ్యి మంది అన్నారు, నేనున్నానులే భయపడకు అన్నారు. ఒంటరి వారే వెయ్యి మంది అన్నారు, నేనున్నానులే భయపడకు అన్నారు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, ఓహో నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా.
లేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. హల్లెలూయా. మీరు చాలా బాగా ఆరాధిస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం అందరూ కళ్ళు తెరిచి నా వైపు చూడండి. చాలా బాగా ఆరాధిస్తున్నారు, కానీ ఇండివిజువల్ వర్షిప్ అవుతుంది. మీరు ఎలాగ ఆరాధిస్తున్నారంటే ఎంత బాగా అంటే లీనమైపోయి నేను ఉండాలేనయ్యా నే బతకాలేనయ్యా అంటుంటే ఈలోగా రాగం తాళం రెండు వెళ్ళిపోతాయి. అంతేకాదు మా ఊర్లో ఎవరినైనా తిట్టాలంటే అలా వాడుతుంటారు, నువ్వు ఇలాగ అయిపోతావు నువ్వు ఇలా అయిపోతావు అన్నట్టుగా ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి? 100వ కీర్తనలో ఉంటుంది, మనం సంతోష గానంలో చేయొచ్చు. దేవుని మందిరానికి వచ్చి కూడా నాకేంటి బ్రతికిలా అన్నట్టుగా బ్రతకూడదు. నిజమా కాదు? ఎలా ఉండాలండి చెప్పండి? సంతోషంగా ఉండాలి, నవ్వుతూ. ఒకసారి చేతుల పైకి ఎత్తి ఊపుతూ చెప్పండి. ఆరాధనలో దేవుని శక్తితో మనం నింపబడాలి, కానీ అనాలోచనగా ఉండకూడదు. ఆరాధన అనేది చాలా ఉత్కృష్టమైనది, కానీ చాలా మందికి అర్థం కాక నికృష్టంగా మార్చేస్తా ఉన్నారు. కాబట్టి ఆరాధనలో మనం ఎప్పుడు కూడా దేవుని శక్తితో నింపబడేటట్లుగా ఉండాలి. అందరూ కూడా చప్పట్లు ఒకేలా కొట్టాలి. ముందు చప్పట్లు కొట్టండి, నాతో కొట్టండి, నాతో ఇంకా బాగా ఎక్కువలానే ఇలా కొట్టు. చేతులు పైకెత్తి కొడితే ఏసై కొట్టింది, చేతులు కిందకి దించి కొడితే మనసులో కొట్టింది. వెరీ గుడ్, అదే మెయింటైన్. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వాసాన్ని కర్తా నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వాసాన్ని కర్తా నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లే నేను వేయాలని నమ్మాలినయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు
యేసయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా యేసయ్యా హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగినారు నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నేను హస్తములు తాకాయి నన్ను పడాలి నేను పాపినని గ్రహించగానే నీ వేళకు అలవాటయ్యే వదలాకుంటే నీ వేళకు అలవాటయ్యే నీ పాదము వదలాకుంటే నీకే సరైన దారి కనుగొంటే నీతో చేరి యేసయ్యా 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 దగ్గరగా సభలు కూడా దేవుని చూపిస్తామా హల్లెలూయా 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 యేసయ్యా నీకే స్తోత్రం 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 మేలు చేయకుండా ఉండలేము నాయన అయ్యా ఆరాధించకుండా మేము ఉండలేము ఓ ప్రభువా నిన్ను స్తుతించకుండా మేము మహానలేము ప్రభువా యేసయ్యా నీ సన్నిధిలో ఉండిన గొప్ప భాగ్యమే ఆనందమే ఉత్సాహమే ఓ ప్రభువా ఓ వారి దినాలన్నీ సమాప్తం చేసే ఈ స్థలంలోని మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం 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 దేవా నీకే స్తోత్రం రెండు చేతులు ఆయన వైపు సాపట్లు అందరూ కూడా ఒక్క నిమిషం కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా అందరూ చెబుతామా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు చెప్పగలవా ఈ మాట కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ్యా అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ్యా
నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ్యా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ్యా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. ఆరాధనకి యోగ్యుడా, మా స్తుతులకు పాత్రుడా, ఇశ్రాయేలు చే స్తోత్రాలపై ఆశీర్వదైన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి నా ప్రభువా, నీ పరిశుద్ధులతో నీ భక్తులతో కలిసి నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచి, నిన్ను పూజించి, నిన్ను కొనియాడే ధన్యత అయోగ్యమైన మాకును అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, మా భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరొక సంవత్సరంలో మేము ప్రవేశించడానికి నువ్వు సహాయం చేసుకొచ్చావు. ఈ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని ఇలా జరుపుకొని నిన్ను ఆరాధించే బాధ్యత ఇచ్చావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశంలో నిజ స్వతంత్రం అనుభవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని కూడా నువ్వు దర్శించండి. ఓ ప్రభు, ప్రతి ఒక్కొక్కరిని తాకండి ప్రభు, ప్రతి ఒక్కొక్కరిని సంతరించండి ప్రభు. నువ్వే సూటిగా మా హృదయాలను తాకమని వేడుకొనిచున్నావు ప్రభు. దేవా, నువ్వు మాట్లాడు ప్రభు. మేము ఆలకించడానికి వచ్చి ఉన్నాం, వినడానికి వచ్చి ఉన్నాం. నీ స్వరం వింటేనే మేము బాగుపడతాం, నీ స్వరం అంటేనే మేము బ్రతుకుతాం, నీ స్వరం వింటేనే మేము జీవితాలు సరిచేయబడతాయి ప్రభు. మాలో నీ కాయాస్కరణ ప్రతి చెత్త యేసునామంలో కాల్చబడే మాటలు మాకు దయచేయండి. ఈ స్థలంలో మేము వచ్చిన రీతిగా కాకుండా ఒక నూతనమైన అనుభవాలతో ఈ స్థలంలో వెళ్ళగలిగినట్లుగా సంధించండి, మార్పు జరిగించండి, ఈ కటాక్షం ఉంచండి ప్రభు. నీ ఆశలను స్వస్థపరిచి నా ప్రభువా, నీ దాసుల ద్వారా నీకు నేను ఈ 3 దినాలు ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూటమి యొక్క ఉద్దేశం ఫుల్ఫిల్ చేయబడడానికి, నెరవేర్చబడడానికి దేవానివే సహాయం దయచేయండి. ఒకవేళ ఈ సమయంలో నీ రాకడ జరిగితే మేమందరము ఎత్తబడే గుంపులో ఉండడానికి మనం సిద్ధపరచమని, అయోగ్యులను అల్పుడిని పానుగులు నన్ను నీ బలిపీఠం మీద అగ్నిచేత కాల్చి బూడిదలో నుంచి ఈ ప్రజలమైన అందరితో మాట్లాడమని, ముందు ఇంతవరకు నువ్వు మాట్లాడుతూ అవి ఫలింపు చేయండి. ఇప్పుడు కూడా మాట్లాడమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దగ్గరగా చప్పట్లు కొడదామా? పైకెత్తి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మీ పక్కన ఉన్న వారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి. దయచేసి చాలా సంతోషం, మీరందరూ కూడా కూర్చునండి.